మీరు ఎంత మాయిశ్చరైజర్ రాసినా గంట తిరగకముందే మీ చర్మం మళ్లీ తెల్లగా పొట్టులాగా ఊడిపోతుందా? చర్మం పగుళ్ళు ఇచ్చి మంట పుడుతుందా? మీరు వాడుతున్న ఖరీదైన సోపులు, మాయిశ్చరైజింగ్ క్రీములే మీ చర్మాన్ని మరింత పొడిగా మారుస్తున్నాయని మీకు తెలుసా? ఒకప్పుడు నా చర్మం ఎంత డ్రైగా ఉండేదంటే గోళ్లతో గీస్తే తెల్లటి గీతలు పడేవి. కానీ ఈరోజు నా స్కిన్ ఎలాంటి క్రీమ్స్ లేకుండానే ఇంత గ్లోయింగ్గా ఎలా ఉందో తెలుసా? ఒక ఆయుర్వేద వైద్యుడు చెప్పిన 4 చిన్న చిట్కాలు నా జీవితాన్ని మార్చేశాయి. అవేంటో మీకోసం ఈ వీడియోలో. నమస్కారం ఫ్రెండ్. చాలామంది డ్రై స్కిన్ అనేది కేవలం పైన రాసే క్రీములతో పోతుంది అనుకుంటారు. కానీ అసలు రహస్యం మన జీవనశైలిలో ఉంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ చర్మం డ్రై నుండి గ్లోయింగ్ గా మారడం ఖాయం. ఆయుర్వేద రహస్యాలు. 1 సబ్బుకు స్వస్తి, 4కు జాయ్. కమర్షియల్ సబ్బులలో ఉండే కెమికల్స్ చర్మంలోని సహజ నూనెలను తొలగించి చర్మాన్ని మరింత పొడిగా మారుస్తాయి. దీనికి బదులుగా శనగపిండి, పసుపు, బియ్యం పిండి లేదా పెసరపిండి కలిపిన నలుగును వాడాలి. మరింత మంచి ఫలితం కోసం నలుగులో పెరుగు మిక్స్ చేసి శరీరం మరియు ముఖానికి అప్లై చేసుకోవాలి. పెరుగు చర్మానికి తేమను అందించి ఇన్ఫ్లమేషన్ తగ్గస్తుంది. 2 క్రీమ్స్ బదులుగా నూనెతో మాయిశ్చరైజింగ్. మార్కెట్లో దొరికే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్లో కెమికల్స్ మరియు ఆర్టిఫిషియల్ సువాసనలు ఉంటాయి. ఇవి చర్మానికి హాని చేస్తాయి. ముఖానికి మాయిశ్చరైజర్గా కొబ్బరి నూనె, బాదం నూనె, నువ్వుల నూనె లేదా నెయ్యి వంటి సహజ నూనెలను వాడటం ఉత్తమం. చలికాలంలో కొబ్బరి నూనె గడ్డకట్టి క్రీంలాగా ఉంటుంది. దాన్ని నేరుగా వాడుకోవచ్చు. 3 బాడీ మసాజ్, అభ్యంగనం. వారంలో కనీసం 2-3 సార్లు లేదా ప్రతిరోజూ బాడీ మసాజ్ చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ పెరిగే చర్మం యవ్వనంగా, మృదువుగా ఉంటుంది. గోరువెచ్చని నూనెతో నువ్వుల నూనె, ఆవ నూనె లేదా అశ్వగంధాది నూనె శరీరం అంతా మసాజ్ చేయాలి. మసాజ్ తర్వాత స్నానం చేస్తే విడిగా బాడీ లోషన్స్ వాడాల్సిన అవసరముండదు. 4 సరైన ఆహార నియమాలు. డైటింగ్ పేరుతో ఆహారంలో నూనెను పూర్తిగా మానేయకూడదు. రోజుకు 3-4 స్పూన్ల నెయ్యి తీసుకోవడం చర్మానికి చాలా మంచిది. రిఫైన్డ్ ఆయిల్స్కు బదులుగా కోల్డ్ ప్రెస్డ్, గానుగా నూనెలను వాడాలి. డ్రై ఫ్రూట్స్ తినేటప్పుడు వాటిని నేరుగా కాకుండా నానబెట్టి తినాలి. ఈ పద్ధతులను 1 నెలపాటు క్రమం తప్పకుండా పాటిస్తే పొడి చర్మం సమస్య పూర్తిగా తగ్గుతుంది. అదనపు టిప్స్. 5-3 మినిట్ రూల్. స్నానం చేసిన తర్వాత టవల్తో గట్టిగా తుడుచుకోకండి. చర్మంపై తేమ ఆరిపోకముందే, అంటే 3 నిమిషాలలోపే ఆయిల్ అప్లై చేయాలి. దీనివల్ల నీటి తేమ చర్మంలోనే లాక్ అవుతుంది. 6 రాత్రిపూట సంరక్షణ. పొడి చర్మం ఉన్నవారు రాత్రి పడుకునే ముందు పాదాలకు, చేతులకు కొబ్బరి నూనె లేదా ఆలివాయిల్ రాసుకుని పడుకుంటే తెల్లారేసరికి చర్మం చాలా సాఫ్ట్గా ఉంటుంది. 7 తగినంత నీరు మరియు పండ్లు. కేవలం నూనెలే కాదు, చర్మం హైడ్రేటెడ్గా ఉండాలంటే రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. పుచ్చకాయ, దోసకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు మీ డైట్లో చేర్చుకోండి. చూశారుగా ఫ్రెండ్స్, ఈ చిట్కాలు పాటించడం వల్ల మీ చర్మం కేవలం 1 నెలలోనే ఆరోగ్యంగా మారుతుంది. ఇది హోమ్ రెమెడీ మాత్రమే కాదు, ఒక హెల్దీ లైఫ్ స్టైల్. ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్త్ అండ్ బ్యూటీ సీక్రెట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.